మన ప్లాన్ ఎంత బ్యూటిఫుల్ తెలుసా? 500 రూపాయలకు చేసే కంపెనీ నిజంగా ఎవరు కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంత హెడ్ఏక్ పెట్టి ఏ కంపెనీ లేదు. మన టీం కోసం పనిచేస్తాం. ఆ కష్టపడుతున్నాం కాబట్టి తెలుసు నాకు. ఆ కష్టపడుతున్నాం. చాలా మంది అంటారు, నువ్వు ఎంత తక్కువ చేస్తున్నావు, ఎంత డెవలప్మెంట్ చేస్తున్నావు, ఎంత రిస్క్ పడుతున్నావు, అవసరం అంటారు. నేను ఒక్కడనే కాదు, మా ఫ్యామిలీ పెద్దదంట. రియల్. నా కోసం నేను కష్టపడతలేదు, నా ఫ్యామిలీ కోసం కష్టపడతాను. నాకు ఆ ఆనందం అక్కడ ఉంది. నేను తినడం ఏంది, నా ఫ్యామిలీ వాళ్ళు తింటే ఏంది అనుకుని ఆలోచిస్తా. మనమే గొప్ప అని మనం ఎందుకు ఆఫ్టర్ సిగరెట్ పెట్టి మీదే నన్ను తాగొద్దు అంటారు. మంచోడు మంచోడు అని చెప్పుకోవాలంటాను. ఇక్కడ నేను చేస్తాను కాబట్టి నాకు తెలుసు. ఆ స్ట్రగుల్ అనేది నేను పడతాను కాబట్టి నాకు తెలుసు. కస్టమర్ ఫస్ట్ బాగుండాలి. 2-3 సంవత్సరాల తర్వాత కస్టమర్ మళ్ళీ ఒకవేళ రీసేల్ అడిగినా సరే మనకు రీసేల్ ఇచ్చే దమ్ అనుకుంటది తక్కువ కమ్మినందుకు. ఇలా చెప్పగలగాలి. ఇంత పవర్ మీలో ఉండాలంటాను. మా సొమ్ము ఇలాంటి సొమ్ము వస్తుంది మాకు. కావాలంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. కొందరికి 1,50,00,000 దగ్గర మనం 9,000 10,000 అమ్ముతారు. 60-70 లక్షల ఎకరం ముందు దగ్గర 7,000 రూపాయలు అమ్ముతారు. చూసుకోండి మీరు. 60-70 లక్షల ఎకరం ముందు దగ్గర 7,000-8,000 అమ్ముతారు. ఏది బెస్ట్ రేట్ అంటున్నా? మనదంతా బెస్ట్ అబ్బా. ఇప్పుడు రేపు పొద్దున్న ఇంకొక 3 సంవత్సరాలు పోయిన తర్వాత కొందరు 16,000 14,000 అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఛాన్స్ ఉంది. 7,000 రూపాయలు తీసుకుంది. ఇంకో 3 సంవత్సరాలు అదే 7,000 రూపాయలు ఉంటే మనం తిట్టుకోరా? అలాంటి సైట్లు చూడడానికి మనకి ఎంత కష్టపడతారో మనం చూస్తాం. పెద్ద కందుకూరు ఉంది. పెద్ద కందుకూరు పక్క చుట్టూ 4 దగ్గర పోండి. 10,000 14,000 ఇంకో కంపెనీ పేరు చెప్తలేదు, 16,000 అమ్ముతారు. మనం 8,600 రూపాయలు 8,500 అమ్ముతాం. ఏది బెస్ట్? అంతే. ఇది చెప్పడానికి మనకెందుకు భయము? ఇది మాట్లాడడానికి మనకెందుకు ఇబ్బంది? ఇలా చెప్తే ఎందుకు నీ దగ్గర మీ టీం వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్తారు, నా దగ్గరికి వస్తారు ఇంకోరు. సార్ నా టీం ఆయన తీసుకుపోయింది పోని ఇంకో మన దమ్ము లేదా? టన్నులు దమ్ము అంద మనం క్రియేట్ చేయడానికి. పోని వేరే దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఒక్కటే నేను చెప్తాను. ఒకడు కమిషన్ ఎక్కువ ఇస్తున్నట్టు రేట్ ఎక్కువ అయ్యి ఉండాలి, వాడు కమిషన్ ఎక్కువ ఇస్తున్నట్టు ల్యాండ్ లో ప్రాబ్లం అని ఉండాలి. 2 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. అందులో డౌటే లేదు. మనం ఎథిక్స్ అంటున్నాం. మనం నిజం అనేది ఎప్పుడు తప్పు ఉండదు. నిజం అనేది ఎప్పుడు, న్యాయం అనేది ఎప్పుడు, ధర్మం అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటది. ఈ రోజు కాకపోతే రేపైనా మనం చేసిన మంచి పని ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు దాని రిజల్ట్ తెలుస్తుంది.